హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాండీ వ్లాగ్స్. నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో ఐఫోన్ సేల్ పెట్టారు. నేను అందులో ఐఫోన్ 15 కొనుక్కున్నాను. నాకు ఫిఫ్ నాకు అది 55,000కి పెట్టారు. నాకు 53,000కి వచ్చింది. నేను హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ యూజ్ చేశాను. అందులో నాకు 2000 తగ్గిందనమాట. నేను మెయిన్‌గా ఫోన్ కొనుక్కున్నది యూట్యూబ్ వీడియోస్ చేయడానికి కోసమే. అంతకుముందు నేను వేరే వేరే ఐఫోన్ వాడేదాన్ని. అది అందులో కెమెరా క్లారిటీ అంతగా ఉండదు. అది ఈ ఫోనే. ఐఫోన్ స్పెషల్ ఎడిషన్ ఫస్ట్ జనరేషన్ అనమాట. ఇందులో కెమెరా నార్మల్ వీడియోస్‌కి, ఫోటోస్ తీసుకోవడానికి బాగానే ఉంటది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే అంతలా క్లారిటీ ఉండదు. సో, నేను ఎందుకులే అనేసి కొత్త ఫోనే కొనుక్కునేసాను, ఐఫోన్ 15. నేను అంతకుముందు యూట్యూబ్ వీడియోస్ అప్‌లోడ్ చేసేదాన్ని. బట్ నేను అది మా అన్న ఫోన్‌లో షూట్ చేసేదాన్ని. అది ఐఫోన్ స్పెషల్ ఎడిషన్ సెకండ్ జనరేషన్ 2020లో లాంచ్ చేశారనమాట. ఇంకా ఈ బాక్స్‌లో మనకి ఫోనొస్తది. ఫోనొస్తది, ఛార్జింగ్ కేబుల్ ఒస్తది. అలాగే స్టిక్కర్స్, మాన్యువల్ ఒస్తది. అడాప్టర్ ఏమి ఇవ్వడు. అడాప్టర్‌లు మనం సెపరేట్‌గా కొనుక్కోవాలి. నేనైతే నాకు పక్కనున్న ఐ స్టోర్‌లో కొనుక్కున్నాను. నేను ఫోన్ కొని 10 డేస్ అయింది. నాకు ఈ చిన్న ఫోన్ యూజ్ చేసి అలవాటయిపోయి, ఈ పెద్ద ఫోన్ అంతగా హ్యాండీగా ఏం లేదు. కొన్ని రోజులు పోతే తెలుస్తది. అలవాటవుతది. కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఐఫోన్ 15 కొనుక్కోవచ్చు. ఎందుకంటే మనకి కెమెరాలో మేజర్ చేంజెస్ వచ్చాయి. ఇంకా 2, 3 ఇయర్స్‌కి మనము ఐఫోన్ 15 ఐఫోన్ 15 యూజ్ చేయొచ్చు. అంతగా చేంజెస్ ఏమి ఉండదు. జస్ట్ ఏఐ ఫీచర్స్ ఒకటే. ఇప్పుడు ఇందులో అప్డేట్ వస్తే ఇస్తారని నేను అనుకుంటున్నాను. మీకేమైనా తెలిస్తే కామెంట్స్‌లో చెప్పండి. నాకు అంతగా తెలీదు గ్యాడ్జెట్స్ గురించి. యూట్యూబ్ చేయడం కోసమే నేను మైక్ ఇంకా చాలా కొనుక్కున్నాను. ఆ మైక్ వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి, నేను చేస్తాను. అలాగే పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఆ ఫోన్ కోసము మా అన్న పవర్ బ్యాంక్ కూడా పెట్టాడు. అది వైర్లెస్ పవర్ బ్యాంక్. ఆ వీడియో కావాలంటే చెప్పండి, చేస్తాను. ఐఫోన్ కోసమే పవర్ బ్యాంక్ కొన్నాడు, వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఆ వీడియో కావాలంటే చెప్పండి, చేస్తాను. ఇదే నేను కొన్నది అడాప్టర్. మనకి సి-టు-సి కేబుల్ ఇస్తాడు. దానికి అడాప్టర్ టైప్ సి ఉండేది తీసుకోవాలి. ఇది నాకు అరౌండ్ 1900 ఏమో పడింది. 1900 ఏమో పడింది. మీకు కనిపించు. నేను ఈ ఫోన్ వాడేటప్పుడు నా ఫ్రెండ్స్ చూసి, ఇంత చిన్న ఫోను, చూడ్డానికి ఫోన్‌లానే లేదు, బొమ్మ ఫోన్ లాగుంది అని చెప్పేవాళ్ళు. కానీ చాలా కాంపాక్ట్‌గా, చాలా వెయిట్‌లెస్‌గా, ఈజీగా క్యారీ చేయడానికి బావుంటది. ఇప్పుడు కూడా ఇది పనిచేస్తది. నేనిది 2018 జూలైలో కొనుక్కున్నాను. బట్ స్టిల్ ఇట్స్ వర్కింగ్. చాలా అంటే చాలా బావుంటది ఈ ఫోన్ గూడా. దీనికి కొన్న యాక్సెసరీస్ అవన్నీ అలాగే ఉన్నాయి. ఈ ఫోన్ కొన్నప్పుడైతే దీనికి అడాప్టర్ ఇచ్చాడు, కేబుల్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. బట్ ఇప్పుడొచ్చే ఫోన్‌లకి ఓన్లీ కేబుల్ ఒకటే ఇస్తున్నాడు. అడాప్టరు, యాక్సెసరీస్ అన్నీ. దీనికైతే ఇయర్ ఫోన్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడొచ్చే ఫోన్‌లకి ఏమి ఇవ్వట్లేదు. మనమే కొనుక్కోవాలి బయట. మీరెంతమంది ఈ ఫోన్
చూసారో, ఈ ఫోన్ తెలుసో నాకు చెప్పండి కమెంట్స్‌లో. నేను తెలుసుకుంటే ఇంకా చాలామంది వాడుతున్నారా నాకు తెలియాలి కదా! చెప్పండి. ఐ విల్ రిప్లై టు ఎవ్రీవన్. చెప్పడం మర్చిపోయాను. నేను ఐఫోన్ 15 పింక్ కలర్ 128 జీబీ వేరియంట్ కొనుక్కున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. 512, 1 టీబీ అలాంటివి గూడా ఉన్నాయి. అవి చాలా కాస్ట్ పడతది. నేను దానికి వెళ్ళలేదు. నేను కొనుక్కోలేదు. నేను 128 చాలని ఇది కొనుక్కున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 1, 2 ఇయర్స్ అయింది. బట్ స్టిల్ నో గ్రోత్. ఎందుకంటే నేను డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేయను. ఏదో ర్యాండమ్‌గా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. బట్ ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎలాంటి కంటెంట్ కావాలో మీరు నాకు కమెంట్స్‌లో చెప్పండి. సో దట్ నాకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. నేను లైఫ్ స్టైల్ వీడియోస్, హెయిర్ కేర్ అలాంటి వీడియోస్ చేస్తాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. నేను తెలుసుకుంటాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్‌ని చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ మీకు వెంటనే వస్తాయి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.